హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బండి మీద స్టైల్లో మనం తింటాం కదా, ఈవినింగ్ స్నాక్ మన తెలుగు వాళ్ళకి మ్యాక్సిమం ఇష్టమైన ఈ మిరపకాయ బజ్జీ మా మదర్ ఎప్పుడు ఇంట్లో చేస్తారు. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే మనం బజ్జీ మిరపకాయలు మార్కెట్లో అమ్ముతారు కదా, అవి తెచ్చుకోవాలి. అవి అయితే కారం తక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ కారం కూడా అనిపించవచ్చు ఆ బజ్జీ మిరపకాయలు. సో అలాంటిది ఉండకూడదు అనుకుంటే ముందుగా ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ బయటికి తీసేసుకోవాలి. చూసారు కదా, అలా ఓపెన్ చేసుకొని మొత్తం మధ్యలో ఉన్నదంతా బయటికి తీసేసుకోవాలి. ప్రతి ఒక్కటి అలాగే చేయాలి. సో అలా కట్ చేసుకోవడం వల్ల పిండి లోపలికి వెళ్ళి లోపల నుంచి కూడా మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. పిండి తెలుసు కదా, శనగపిండి కొద్దిగా శనగపిండి ఒక కప్పు తీసుకొని ఒక 2 స్పూన్స్ వరిపిండి వేసుకొని అందులో సాల్ట్, మన వాము కొంచెం అండ్ ఇంకా బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అందరు గిన్నెలో వేయడం వల్ల ఏంటంటే బజ్జీ వేసేటప్పుడు అదంతా బయటకు రాకుండా ఉండాలంటే మా టెక్నిక్ ఏంటంటే ఒక గ్లాస్లోకి ఆ పిండి తీసుకొని బజ్జీని ఇలాగా ముంచుకొని, చూసారా ఎంత ఈజీగా వస్తుందో, మనం కింద పడకుండా నీట్గా అంతా పట్టి బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా వేసేసుకోవాలి. చాలా సింపుల్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ అంటే మనకి ఇది ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోయి అయితే బెస్ట్ కదా. సో వేసేసుకొని దీనికి మేము చేసుకునే మిక్చర్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు బాగా కోసుకొని పల్లీలు వేయించుకొని అందులో ఉప్పు కారం వేసేసుకొని నిమ్మరసం పిండుకొని ఆ మిక్చర్ అంతా తయారు చేసుకొని ఈ బజ్జీల మధ్యలో కట్ చేసుకొని ఇలా పెట్టుకుంటాము. అసలు తింటుంటే మామూలుగా ఉండదు. ఈవినింగ్ స్నాక్ టీ తాగుతూ ఈ బజ్జీ తింటుంటే అబ్బా అనిపిస్తుంది. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ. చూసారు కదా, మా స్నాక్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా వెంటనే ఇలాగ ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. మళ్ళీ చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.